ప్రస్తుతం మంచు విష్ణు మాకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. త్వరలో ఆయన నటిస్తున్న కన్నప్ప సినిమా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న విష్ణు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మా అసోసియేషన్ తరపున చేస్తున్న కొత్త అగ్రిమెంట్ గురించి కూడా తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి ఈ మధ్యకాలంలో హీరోలు లేకుండానే బాడీ డబుల్స్, డూప్స్, ఏఐ వంటి కొత్త టెక్నాలజీలు ఉపయోగించి సినిమాలు చేస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదు. ముఖ్యంగా హీరో ఫేస్ కరెక్ట్గా స్క్రీన్ మీద కనిపించేంత వరకు కూడా ఇది తప్పు కాదు. పైగా బాడీ డబుల్స్, డూప్స్ ఉంటే చాలు, షూటింగ్ కూడా త్వరగా అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ విషయంపైనే మంచు విష్ణు మాట్లాడుతూ టెక్నాలజీ పెరిగిపోతోంది. అటు భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. హీరో లేకుండానే కేవలం ఆయన ఫేస్ వాడుకుని సినిమాలు చేసే స్థాయికి చేరుకుంటున్నారు. గతంలో చేసిన సినిమాల సీక్వెల్స్ ప్లాన్ చేస్తే ఆ హీరోల పర్మిషన్ లేకుండానే వాళ్ళ ఫేస్లను కామియోగా కూడా వాడుకోవచ్చు. ఇలాంటి రోజులు కూడా వస్తాయి. అందుకే నేను మా అసోసియేషన్ తరపున నిర్మాతలకు, నటీనటులకు మధ్య ఒక కొత్త అగ్రిమెంట్ జరిగేలా ప్లాన్ చేస్తున్నాను. ఇకపై హీరోలు, నటీనటుల ప్రమేయం, పర్మిషన్ లేకుండా తమ ఫేస్ వాడడం, సీక్వెల్స్ చేయడం లాంటివి ఇకపై చేయకూడదు అని ఒక అగ్రిమెంట్ను తీసుకురాబోతున్నాను. దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకూడదనే ఆ అగ్రిమెంట్ చేయిస్తున్నాను అంటూ మంచు విష్ణు తెలిపారు. మొత్తానికైతే మా అధ్యక్షుడు మంచు విష్ణు మాలో తీసుకున్న ఈ కండిషన్ కాస్త లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక మంచు విష్ణు కన్నప్ప మూవీ విషయానికొస్తే జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మోహన్ బాబు, మంచు విష్ణు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కబోతోంది ఈ సినిమా. అంతేకాదు మంచు విష్ణు ఇద్దరి కూతుర్లు అరియానా, వివియానాతో పాటు ఆయన కొడుకు కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్, ఏవిఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మహాభారతం సీరియల్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, జి నాగేశ్వరరెడ్డి, ఈశ్వర్రెడ్డి, తోట ప్రసాద్ కథ అందించగా మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అటు టీజర్ విషయం కూడా భారీ ట్రోల్స్ ఎదుర్కొంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.